ఏం చేస్తాం, కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా లక్ అస్సలు కలిసి రాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో దగ్గర తేడా కొడుతుంది. కష్టపడి పని చేసినా రిజల్ట్ మాత్రం జీరో అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు కొంతమంది హీరోల పరిస్థితి ఇలాగే తయారైంది. మంచి డైరెక్టర్, స్టార్ కాస్టింగ్, మంచి బడ్జెట్, ఇలా ఎంత ఎఫర్ట్ పెట్టినా హిట్ మాత్రం పడటం లేదు. అన్ని బాగానే ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇలాగే ఉంది ఇప్పుడు టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని పరిస్థితి. రామ్ ఎంత కష్టపడినా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. రీసెంట్ గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం రామ్ తన నెక్స్ట్ మూవీకి కాస్త గ్యాప్ తీసుకునే ఆలోచనల్లో ఉన్నాడట. నిజానికి ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో డబుల్ స్మార్ట్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. హిట్ కొట్టి ఫుల్ స్వింగ్ లోకి వెళ్లిపోదామనుకుంటే రామ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత అంటే 4 ఏళ్ల నుంచి రామ్ కి సరైన హిట్ పడలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. గతేడాది పక్కాగా హిట్ కొట్టాలనే కసితో బోయపాటి డైరెక్షన్ లో ఫుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద మూవీ చేశాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది. ఇలా వరుసగా 4 ఫ్లాప్లు పడడంతో ఇకపై రామ్ ఆచితూచి అడిగేసేందుకు నిర్ణయించుకున్నాడట. దాంతో తన నెక్స్ట్ మూవీ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి కానీ డెసిషన్ తీసుకోవద్దనే ఆలోచనకు వచ్చాడట. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కంప్లీట్ గా యాక్షన్ హీరోగా మారిపోయాడు. 5 ఏళ్ల నుంచి ఫ్లాప్లు పడుతున్న యాక్షన్ మూవీస్ ని ప్రిఫర్ చేస్తూ వచ్చాడు. నిజానికి రామ్ కెరియర్ లో ఉన్న హిట్ మూవీస్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాలన్నీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. అంటే పక్కింటి కుర్రాడిలా ఉండే రామ్ నే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డట్టు తెలుస్తోంది. అలాంటి జానర్ ను వదిలేసి యాక్షన్ హీరో అవతారం ఎత్తడమే రామ్ కి పెద్దగా కలిసి రాలేదనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే ఇప్పటికైనా ఎనర్జెటిక్ హీరో మళ్లీ లవ్ ట్రాక్ పడితే బాగుంటుందేమో అనే టాక్ కూడా నడుస్తోంది. మరేం చేస్తాడో చూడాలి.